హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదండి మనం కూడా వీడియోస్ పెట్టి. అందుకని మీ అందరి కోసం మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ మీ అందరి ముందుకైతే వచ్చేసేసానండి. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికి మనకైతే ధనుర్మాసం వచ్చేసేసింది కదండి. అందుకని మనము ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికి ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సరేనండి. ధనుర్మాసం అనేది హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా మన వైష్ణవ సాంప్రదాయంలో అనేది ధనుర్మాసము అత్యంత విశేషమైన స్థానంలోనూ ఉంటుంది. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మాసం అనేది ప్రారంభమవుతుంది. అసలు ధనుర్మాసం అంటే ఏమిటి? సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజు నుండి మళ్ళా తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే సంక్రాంతి వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసము అంటారు. ఇంకా ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత అంటే దేవతలకు బ్రహ్మ ముహూర్తం. మనకైతే డైలీ ఎలా అయితే ఉంటుందో అలాగే దేవతలకు కూడా అలాగే బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది. ఎలా అంటే ఇది ధనుర్మాసం కాబట్టి దేవతలకు కూడా బ్రహ్మ ముహూర్తం అన్నమాట. మనకి పురాణాల ప్రకారము ఒక సంవత్సరం కాలం ఉంటుంది కదా, అలాగే దేవతలకు ఒక రోజు మాత్రమే. మనకు ఒక సంవత్సరం మొత్తం అయితే ఎలా అయితే ఉంటుందో దేవతలకి అలాగే ఒక రోజు అనమాట. అది ఎలా అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనే 2 కాలాలు ఉంటాయి కదా. ఆ కాలాల ప్రకారం అంటే దక్షిణాయనం వచ్చేసేటప్పటికి దేవతలకి రాత్రి సమయము, అలాగే ఉత్తరాయణం వచ్చేసేటప్పటికి దేవతలకు పగల సమయం అవుతుందన్నమాట. ఈ ధనుర్మాసం అనేది దేవతలకు సూర్యోదయానికంటే ముందు ఉంటుంది, అంటే బ్రహ్మ ముహూర్తం. మనకైతే ఎలా అయితే బ్రహ్మ ముహూర్తం అయితే ఉంటుందో అలాగే దేవతలకు కూడా బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది. అందుకే ఈ సమయంలో చేసే పూజలు అత్యంత శక్తివంతంగానూ ఉంటాయని నమ్మకం. ఈ ధనుర్మాసం వచ్చేసేటప్పటికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని కూడా చెప్తారు. ఈ నెల రోజుల పాటు ఉదయాన్నే లేచి విష్ణువుకి అలాగే రంగనాథ స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే 1000 సంవత్సరాలు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి వ్రతం, అంటే భూదేవి అవతారమైన గోదాదేవి శ్రీ రంగనాథుని భర్తగా పొందడం కోసము ఈ ధనుర్మాసంలోనే వ్రతం చేసింది. ఆమె రచించిన 30 పాసురాలు అంటే తిరుప్పావై ఈ నెల రోజుల పాటు ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి చొప్పున గానం చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసాన్ని కూడా అంటారు. దీని అర్థం ఈ మాసం చెడ్డదని మాత్రం కాదు. ఈ మాసం కేవలం భగవంతుని ఆరాధన కోసమే నిర్మించమైంది. అందుకే ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశాలు వంటివి లౌకిక శుభకార్యాలు చేయరు. మనుషులు పూర్తిగా దైవం మీద లగ్నం చేసేందుకు ఉద్దేశించబడిందే ఈ మాసము. ఈ ధనుర్మాసంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటయ్యా అనంటే, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, అంటే సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి స్నానాలు ఆచరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తూ ఉంటారు. అలాగే తెల్లవారుజామున భక్తులందరూ కలిసి భజన కీర్తనలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన పర్వదినం ముక్కోట ఏకాదశి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున వైకుంఠం ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. ధనుర్మాసం అయితే గురించి మీకైతే చెప్పాను. అలాగే ఈ ధనుర్మాసంలో మనం చదవాల్సింది తిరుపతి గురించి కానీ లేదా వైకుంఠ ఏకాదశి గురించి కానీ మీకు ఇంకేమైనా సమాచారం కావాలంటే నాకు మీ యొక్క కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ మీ అందరి ముందుకు మరొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను.